సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నీది నా మీద నిజమైన భక్తి అయితే ఇప్పుడు చెప్పే మాట నీకోసమే. శ్రద్ధగా విని నీకు కావలసిన కోరిక తీరిగే మార్గము అనేది చెబుతాను విను అని వారాహి అమ్మవారు అయితే చెప్తున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. తల్లి, నా మీద అపారమైన నమ్మకం పెట్టుకొని ఉన్నావు. నువ్వు నిజమైన భక్తి పెట్టుకొని ఉన్నావు. అలాంటి నేను నిన్ను బిడ్డగా స్వీకరించి నన్ను నువ్వు గురువుగానే కాకుండా తల్లిగా, దైవంగా స్థానాన్ని ఇచ్చావు. అలాంటి నేను నీకు ఎప్పుడూ రక్షణగా ఉంటాను. నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఆ ఆపదకు సరైన మార్గం చూపుతాను. నేను ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఒడ్డుకు చేరుస్తాను. నీకున్న కోరికలు తీరలేదని బాధపడినప్పుడల్లా కూడా మనసులో నీకు నిరాశ పడినప్పుడు నువ్వు బాధపడకుండా నీకు ధైర్యాన్ని, శక్తిని ఇచ్చేది నేనే. ఆ ధైర్యాన్ని నింపేది మీ అమ్మ అని గుర్తించలేకపోతున్నావు. ఎందువల్ల అంటే నీ మనసు అంతా భారంగా ఉంది కాబట్టి. అనుకున్నది ఒక్కటి కూడా జరగట్లేదు అని మనసు నిండా బాధతో, భారంతో ఉన్నావు. నా మీద నిజమైన భక్తి ఉంటే ఇది నీకు సరైంది కాదు. కాబట్టి అమ్మ, నీకు ఇవ్వలేదు అని గుర్తిస్తావు కదా. కానీ నువ్వు ఎక్కడో భక్తి అనేది పక్కన పెట్టేసి బాధ మాత్రమే నింపుకొని ఉన్నావు. నా మీద నమ్మకం అనేది మర్చిపోయి దిగులు మాత్రమే మనసులో నింపుకొని ఉన్నావు. ఆ బాధ, దిగులు మొత్తం నిన్ను కనుమరుగు చేస్తుంది. నీకు కావాల్సిన కోరిక తీరలేదని బాధ ఉండటం సహజమే. కానీ నీ కోరిక ఎందుకు తీరలేదు అని ఆలోచించావా? అది నీకు ఆపద కలిగించేదాగా ఉంటుంది. నీకు అది సరైంది కాదు. నీకు తర్వాత దుఃఖంలోకి నెట్టేసేదిగా ఉంటుంది. అందుకే కదా ఈ అమ్మ నీ కోరిక తీర్చినది. ఈ చిన్న విషయాన్ని నువ్వు గుర్తించలేక బాధపడుతూ ఉన్నావు. నా బిడ్డ బాధపడితే నేను మాత్రం చూడగలనా చెప్పు? నిజమైన భక్తి ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టడు. తప్పకుండా నాకు మంచి జరుగుతుంది, జరగలేదు అంటే అది నా మంచికే అనుకోవాలి. నీకు ఒక మంచి చిన్న కథ చెబుతాను. ఒక కొండపైన ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి వెళ్ళి మార్గం చాలా కఠినమైనది. ఒకరోజు ఆలయం ప్రధాన పూజారి చనిపోయాడు. ఆలయ నిర్వాహకులు కొత్త పూజారిని నియమించడం కోసం పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నారు. క్షమించండి, రావటానికి ఆలస్యమైంది. నేను కూడా పూజారి అభ్యర్థికి అని పరిచయం చేసుకున్నాడు ఒక యువకుడు. ఆ యువకుడు కూడా పూజారి పనికి అప్లై చేసుకున్నాడు. ఎందువల్ల ఆలస్యమైంది? అది పోటీ నిర్వహించే వాళ్ళు అడిగారు. అప్పుడు నేను ముందుగానే బయలుదేరాను. ఆలయానికి వచ్చే మార్గంలో రాళ్ళు రప్పలు ఉండటం వల్ల రాళ్ళు తీస్తూ వస్తున్నాను. దీంతో చాలా ఆలస్యమైంది అని చెప్పాడు. ఆ యువకుడు అతని సమాధానం పూజారిగా ఎంపిక చేసే సభ్యులకు నచ్చింది. పూజలు చేయటం వచ్చా అని సభ్యులు అడిగాడు. నేను నిత్య ప్రార్థనలు చేస్తూ ఉంటాను. విగ్రహాలను శుభ్రం చేయడం, అగరబత్తులను అంటించడం వచ్చు అని అన్నీ వచ్చని సమాధానం ఇచ్చాడు. వేద మంత్రాలు వచ్చా అని ఇంకొక సభ్యుడు అడిగినప్పుడు ఆ యువకుడు నాకు అవేమీ తెలియదు అని చెప్పాడు. సభ్యులు కాసేపు చర్చించుకొని తర్వాత ఆ యువకుడిని ఆలయ పూజారిగా ఎంపిక చేశారు. ఏ ప్రార్థన అయినా నిజమైన భక్తి ఉంటే అది వేద మంత్రాలతో సమానం. నీకు వేద మంత్రాలు బోధించే ఏర్పాటు కూడా మేమే చేస్తాము అని యువకుడితో సభ్యులు చెబుతారు. అతనికి ఆ యొక్క ఉద్యోగం ఎంత అవసరమో అంతేకాకుండా దేవుడి మీద నిజమైన భక్తి ఉంది. వేద మంత్రాలు నేర్చుకోకపోయినా నేను భగవంతుని బాగా చూసుకుంటాను, భగవంతుని చక్కగా పూజ చేస్తాను, నేను చేయగలను అనే సామర్థ్యం అతనిలో ఉంది. అది దేనివల్ల వచ్చింది? అతనిలో ఉన్న నిజమైన భక్తి వల్ల వచ్చింది. ఆ భక్తి ఎప్పుడూ కూడా మనిషిని బ్రతికిస్తూ ఉంటుంది. పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణమే ముఖ్యము. అలాగే పైకి కనిపించే మాటల కన్నా లోపల ఉన్న నిజమైన భక్తి ముఖ్యము. నిజమైన భక్తి నిన్ను భగవంతుడికి దగ్గర చేస్తుంది. ధనం ఉంటే మాత్రమే చేసేది సహాయం కాదు, మంచి మనసుతో చేసేది కూడా ఇతరులకు సహాయము అనేది చేయవచ్చు.
అదే భగవంతుడు కూడా మెచ్చుకునే ఒక విషయం కాబట్టి నీ దగ్గర చేతనైన మాటలు సహాయము అనేది చేస్తూ ఉండు. డబ్బు మనిషికి పైకి తీసుకుని రాగలదు, కానీ అది ఒప్పుకోవాల్సిన నిజమే. కానీ మనిషి పైకి పోయేటప్పుడు డబ్బును తీసుకుపోలేడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎంతకన్నా ఒప్పుకోవాల్సిన నిజమే కదా బిడ్డ. డబ్బు నీ జీవితానికి ఎంతో అవసరం. వాటి కోసం కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నావు, కానీ డబ్బు మాత్రమే జీవితం అని అనుకోవద్దు. నా వద్దకు వచ్చే వారందరూ కూడా కోరికలు తీరుస్తాను అని నేను దీవిస్తూ ఉంటాను. ఎందుకంటే కోరికలు తీరపోతే మనిషి అనేవాడు తృప్తిపడడు. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించి ఒక పైమెట్టు ఎక్కడానికి కూడా ప్రయత్నించడు కాబట్టి ఆధ్యాత్మికపై మనిషిని భక్తి వైపు, ధర్మం వైపు తీసుకువెళ్ళాలి అంటే తప్పకుండా నేను వాగ్దానం చేసే తీరాలి. ఈ అమ్మ వాగ్దానం చేసింది అంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది. కాబట్టి ఈ అమ్మ వాగ్దానం అనేది నిజమవుతుంది అని నమ్ము. అలాంటి నీకు తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో నీ కోరిక మొత్తం తీరుతుంది. నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు? నా బిడ్డల కోరికలు నేను తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? ఎవరు నా భక్తులను కాపాడగలరు చెప్పు? అందువల్లే ఆ యొక్క నిజం వల్ల నేను ఎల్లప్పుడూ నా భక్తులకు అందుబాటులో వారి సంరక్షణ అనేది చూస్తూ ఉండటం అనేది నా బాధ్యత అనేది అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. నీలో నిజమైన భక్తి ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాన్ని అమ్మవారి మీద భారం వేసి నీ కోరిక తీరటం లేదని బాధపడవద్దు. ఆ కోరిక తీరటం లేదు అంటే దాని వెనుక అంతరార్థం ఏదైనా ఉంటుందని మనం గ్రహించాలి. దానికోసం ప్రయత్నించు. అది తీర్చే నీ తలరాతలో ఉంటే అది తీరే సమయానికి అమ్మవారు తప్పకుండా ఆ కోరికను తీర్చి నీ చేతిలో ఉంచుతారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత. సర్వేజన సుఖినో భవంతు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి. అంతవరకు సెలవు. జై వారాహి మాత.